నమస్తే అండి, కేఎస్ఆర్ ప్రాపర్టీ హబ్కు స్వాగతం. మనం అమరావతి ఔటర్ రింగ్, ఈ అమరావతి ఔటర్ రింగ్ అనేది 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ వస్తుంది చుట్టూ. ఈ ఔటర్ రింగ్లో ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ వస్తాయో మొత్తం వివరిస్తాము. ఇది మొత్తం 19 ఇంటర్చేంజెస్ వస్తున్నాయండి. 19 ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అమరావతికి అనేది ఈ ఔటర్ రింగ్ మీద వివరిస్తాం అనమాట. ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ అనేది ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే NH65 అండి. ఇది ఈ 65లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కంజించర్ల టౌన్ దాటగానే ఇక్కడ ఇక ఇలా వస్తుంది ఔటర్ రింగ్. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట, స్టార్టింగ్ పాయింట్ ఇదే హైదరాబాద్ హైవేని. ఇది వచ్చేసి ఇలా ఫస్ట్ ఎగ్జిట్ అనమాట. ఇది ఫస్ట్ ఇంటర్చేంజ్, అంటే ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు అమరావతి వెళ్ళే కానీ. నెక్స్ట్ రెండో ఇంటర్చేంజ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇది రెండో ఇంటర్చేంజ్ అండి. ఇది మధిర హైవే వస్తుంది, మధిర హైవే. ఈ మధిర హైవే దగ్గర ఒక ఇంటర్చేంజ్ ఇచ్చారు. ఈ ఇంటర్చేంజ్ వచ్చేసి పొన్నవరం అనేది పొన్నవరం ఇంటర్చేంజ్ అనమాట. ఇక్కడ పొన్నవరం మధిర హైవేలో ఉంటుంది. ఇది రెండో ఇంటర్చేంజ్. దాని తర్వాత ముందుకు వస్తే ఇక్కడ దుగ్గిరాలపాడు, ఇది గ్రీన్ఫీల్డ్ హైవే. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా నాగపూర్ వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది మూడో ఇంటర్చేంజ్. నెక్స్ట్ నాలుగో ఇంటర్చేంజ్ వచ్చేసి మైలవరం అండి. మైలవరం వచ్చేసి NH30. ఇది మైలవరం కన్నా ముందు ఇక్కడ లిక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీ హై స్కూల్ మధ్యలో నుంచి వెళ్తుంది. ఇక్కడ ఇది మైలవరం వెళ్ళే రోడ్డు, ఛత్తీస్గఢ్ హైవే అనమాట, NH30. ఇక్కడ వచ్చేసి మైలవరం దగ్గర 31 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇది ఒక ఇంటర్చేంజ్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5 బుద్దనపల్లి అని 42 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది. ఇది మైలవరం వెళ్ళటానికి ఏదరా ఇటువైపు నుంచి నూజివీడు వెళ్ళటానికి, ఇటు మైలవరం వెళ్ళొచ్చు, ఇటు ఈ నూజివీడు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దాని తర్వాత ఆగిరిపల్లి వచ్చేసి 148 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఈ 48 కిలోమీటర్ దగ్గర ఆగిరిపల్లి బయట వెస్ట్ వైపు వస్తుంది. ఆగిరిపల్లి బయట వస్తుంది. ఇది ఇక్కడ నుంచి నూజివీడు హైవే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇది 48 కిలోమీటర్ దగ్గర వస్తుంది. దాని తర్వాత ముందుకెళ్తే ఇలా పొట్టిపాడు, ఏడోది పొట్టిపాడు వచ్చేసి NH16. ఇది ఈ NH16 దగ్గర పొట్టిపాడు దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ వచ్చేసి ఇది కలకత్తా చెన్నై హైవే అనమాట. ఈ హైవే ఇక్కడ పొట్టిపాడు టోల్ గేట్ దగ్గరలోనే పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది వచ్చేసి పొట్టిపాడు ఇంటర్చేంజ్ 7వ నెంబర్ అనమాట. 7వది 66 కిలోమీటర్ దగ్గర వస్తుంది, 7వ ఇంటర్చేంజ్. తర్వాత 8వ ఇంటర్చేంజ్ వెన్నోతల అని ఇంకొంచెం ముందుకెళ్తే వెన్నోతల. ఇదండి, ఈ వెన్నోతల దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ అంటే 72 కిలోమీటర్ అనమాట. ఈ 72 కిలోమీటర్ ఔటర్ రింగ్కి ఇక్కడ వెన్నోతల దగ్గర వస్తుంది. దానికి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మానికొండ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఈ వెన్నోతల కాడి నుంచి ఇటు గన్నవరం వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర. అందుకని గన్నవరానికి ఇంటర్చేంజ్ ఇచ్చారు. ఇంకా ముందుకెళ్తే మానికొండ దగ్గర ఇంటర్చేంజ్ ఇచ్చారు. ఈ మానికొండ దగ్గర వచ్చేసి 80-81 కిలోమీటర్ల మధ్యలో ఇచ్చారు. ఇది గుడివాడ వెళ్ళడానికి కనెక్టివిటీ, గుడివాడ భీమవరం అట్లా వెళ్ళిపోవచ్చు, అందుకని ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చారు. దాని తర్వాత ముందుకెళ్తే చలివేంద్రపాలెం. ఈ చలివేంద్రపాలెం అనేది బందర్ హైవే, విజయవాడ నుంచి బందర్ వెళ్ళే హైవే అనమాట. ఇది NH65. ఈ బందర్ హైవే మీద ఉంది. ఈ బందర్ హైవే మీద కూడా ఇదొకటి బందర్ హైవే అండి. ఇది 86 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. ఇది ఇక్కడ కంకిపాడు టోల్ గేట్ పక్కనే వస్తుంది. ఇది కంకిపాడు టోల్ గేట్ దాటగానే ఇక్కడ కూడా పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఇటు బందర్ హైవే ఇటు విజయవాడ సిటీలోకి రావడానికి ఇక్కడ ఒక పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఇంకా ముందుకెళ్తే కృష్ణా నది, ఇది బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటాక ముందుకెళ్ళాక ఇక్కడ తెనాలి వెళ్ళే ఇక్కడ నంది వెలుగు అని 106 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇదేంటంటే ఇక్కడి నుంచి కాజాకి డైరెక్ట్గా ఒక సర్ఫ్ రోడ్ ఇస్తున్నాడు. ఈ ఔటర్ రింగ్లో భాగంగా ఈ కాజా నుంచి ఇక్కడ వరకు 6 లైన్స్ ఔటర్ రింగ్కి కాజాకి ఈ నంది వెలుగు నుంచి కనెక్షన్ ఇస్తున్నారు. ఇటువైపు తెనాలి వెళ్ళిపోవచ్చు. ఇటు తెనాలికి కూడా మంచి కనెక్టివిటీ అనమాట. ఇక్కడ ఈ ఔటర్ రింగ్ ఇక్కడ ఒకటి వస్తుంది. దీని తర్వాత వచ్చేసి 13వది నారా కోడూరు వస్తుంది. 13 నారా కోడూరు దగ్గర. ఈ నారా కోడూరు వచ్చేసి 123 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇక్కడ 123 కిలోమీటర్ దగ్గర నారా కోడూరు దగ్గర వస్తుంది. ఇక్కడ నుంచి గుంటూరు వరకు ఇంకో సర్ఫ్ రోడ్ ఇస్తున్నారు. నారా కోడూరుకి బుడంపాడు నుంచి ఇక్కడ వరకు గుంటూరుకి కనెక్షన్ ఇస్తున్నారు. ఇది ఒకటి వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ కేకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 129వ కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇది 129 దగ్గర కేకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేఎస్ఆర్ టెక్నాలజీ అనే దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది అన్నమాట. దీని తర్వాత ముందుకెళ్తే పుల్లడిగుంట. ఈ పుల్లడిగుంట అనేది ఈ పత్తిపాడు వెళ్ళే రోడ్డు. ఇటువైపు నుంచి పత్తిపాడు వెళ్ళొచ్చు, ఇటు గుంటూరులోకి సిటీలోకి రావచ్చు. ఈ పత్తిపాడు ఇటువైపు వెళ్ళడానికి ఈ కనెక్షన్ ఉంటుంది. ఈ ఏరియాలో ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి 15వ నెంబర్ అనమాట. 15వ నెంబర్ ఇంటర్చేంజ్ అనమాట. ఇది 135 కిలోమీటర్ దగ్గర వస్తుంది. దాని తర్వాత చూసుకుంటే NH16 అంటే చెన్నై కలకత్తా హైవే మీద ఇక్కడ లింగాయపాలెం అనే ఊరి దగ్గర వస్తుంది. ఇది లింగాయపాలెం దగ్గర ఇది వస్తుంది. ఇది 140 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇది NH16ని క్రాస్ చేస్తుంది అనమాట. ఇది పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత చూసుకుంటే మేడికొండూరు. ఇది మేడికొండూరు వచ్చేసి 149 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇది ఔటర్ రింగ్ని ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అనంతపురం నుంచి అమరావతికి ఒక పెద్ద హైవే వస్తుంది. ఈ హైవే క్రాసింగ్ వస్తుంది, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే. అందుకని ఇక్కడ పెద్ద జంక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఒక జంక్షన్ వచ్చేస్తుంది. ఇలా ముందుకెళ్తే దాని తర్వాత లింగాయపాలెం వచ్చేసి మేడికొండూరు వచ్చేసి 149 కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇది వచ్చేసి అనంతపురం అమరావతి ఈ రోడ్డు హైవే క్రాస్ చేస్తారు అన్నమాట. దాని తర్వాత వచ్చేసి మేడికొండూరు తర్వాత బులుసుపాడు ఇదండి. ఇక్కడ వచ్చేసి పాత అమరావతి గుడి ఉంటుంది కదా, గుడి ఇటువైపు చూస్తుంటే పెద్ద కొరపాడు ఇవన్నీ ఇటువైపు వెళ్ళడానికి ఇది ఒక పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది అనమాట. ఈ ఇంటర్చేంజ్ ఇటు రాజధానిలోకి రావడానికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇటు ముందుకెళ్తే ఇటు హైదరాబాద్ హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. కృష్ణానది, అమరావతి ఇవన్నిటికీ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇది మళ్ళీ పులుసుపాడు దగ్గర. ఇది 18వ ఇంటర్చేంజ్. ఇది వచ్చేసి 170 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. 171 మధ్యలో ఇక్కడ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఖాజా, వీటికి చెప్పాను కదా NH16లో ఖాజా ఉంది. ఇక్కడ ఈ ఖాజా నుంచి ఇలా తెనాలి నుంచి ఈ రోడ్ నుంచి వస్తాడు కదా ఈ కనెక్టివిటీ. ఈ ఖాజా దగ్గర పెద్ద ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది కూడా ఔటర్ రింగ్లో భాగమే. ఇందులో ఒక పెద్ద ఔటర్ వస్తుంది కాబట్టి ఇంటర్చేంజ్ ఇది 19వ ఇంటర్చేంజ్గా ప్రకటించారు. ఈ మొత్తం 19 ఇంటర్చేంజ్లు ఉంటాయి. ఈ ఔటర్ రింగ్ మొత్తం దాదాపు DPR సిద్ధమైపోయింది. త్వరలోనే టెండర్లు ఇవ్వబోతున్నారు. రైతుల నుంచి భూసేకరణ కూడా మ్యాక్సిమం మొదలైపోయింది. చాలా చోట్ల భూసేకరణ కూడా జరిగిపోయింది. ఇది 5 జిల్లాల నుంచి పోతుంది. మంచి కనెక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు సిటీ, అమరావతి సిటీ ప్లస్ విజయవాడ వీటికి అవుట్కట్స్ నుంచి మొత్తం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ తగ్గించడం కూడా ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా బందర్ ఫోర్ట్కి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల ఇటు బందర్ ఫోర్ట్ ఉంటుంది ముందుకెళ్తే. ఈ బందర్ ఫోర్ట్కి కూడా మంచి కనెక్టివిటీ. ఇటువైపు గన్నవరం ఎయిర్పోర్టు, ఇక రాజధాని అమరావతి, ఇంత కనెక్టివిటీలో అమరావతి ఔటర్ రింగ్ 190 కిలోమీటర్లు దాదాపు 19 ఇంటర్చేంజ్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మిస్తున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ దిగడానికి ఉండదు, ఎక్కడానికి ఉండదు. మనం ఇప్పుడు చెప్పిన 19 ఇంటర్చేంజెస్ దగ్గరే దిగడానికి కనెక్టివిటీ ఉంటుంది. ఇలాంటివి మంచి ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోలు చేస్తుంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.